బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమకు సంబంధించిన వేర్పాటువాదాన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లిందంటే ఏకంగా వారు ఎంతకైనా తెగిస్తాం, అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాం. గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. తండ్రి కొడుకులు తాతలు ఎవరైనా కూడా బలూచిస్తాన్ వేర్పాటువాదం కోసం 3 జనరేషన్ కొట్లాడుతున్నారు. మేమంతా కలిసి మా కుటుంబాన్ని ఛిద్రం చేసైనా, మా కుటుంబం ఎంతటి దారుణమైన పరిస్థితి నెట్టబెట్టబడినా కూడా మేము మాత్రం ఈ నినాదాన్ని బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని వదిలేయమంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వానికి మెడలు వంచుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ ని కుప్ప కూల్చే ప్రయత్నం చేసింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ట్రాక్ ని బాంబులతో పేల్చేసింది. దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్ కుషావర్ నుంచి అటువైపుగా క్వెటా నుంచి పెషావర్ వైపుగా వస్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 6 బోగీలు కుప్ప కూలిపోయాయి. 440 మంది హోస్టేజెస్ ఆ ట్రైన్ లో ఉన్నారు. క్వెటా నుంచి పెషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ మొత్తం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది.